పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ఆకివీడు మండలం చిన్నమిల్లిపాడు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ సహాయ నిధుల ద్వారా సుమారు 44 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ప్రారంభించారు. అలాగే సిద్ధాపురంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ను, రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాడు. డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 25 కోట్లతో సిద్ధాపురం నుంచి చిన్నమిల్లిపాడుకు 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల ఎంపీపీ, జడ్పీటీసీ, నగర పంచాయతీ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంసీ చైర్మన్, డైరెక్టర్లు, రూరల్ బ్యాంక్ అధ్యక్షులు, డైరెక్టర్లు, మండల పార్టీ, టౌన్ పార్టీ కన్వీనర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇమ్రాన్ వాలంటీర్ కదా, యూత్ లీడర్ అంటే 25 కోట్లు ఆర్ఎన్బి రోడ్డు, సచివాలయం, ఆర్పీకే, వెల్నెస్ సెంటర్. అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. మీరు ఎక్కడికి వెళ్ళకోకుండా మీ ముందుకి పరిపాలన తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కనుక పివిఎల్ నరసింహరాజు గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ రోజున ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పివిఎల్ గారిని ఎమ్మెల్యే చేసుకున్నట్టయితే కనుక మీ అందరికీ కూడా మంచి అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని, అలాగే పివిఎల్ నరసింహరాజు గారిని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. అందరూ కూడా సచివాలయ స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రైతు భరోసా కేంద్రం ఉంది. మీరు ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళక్కర్ లేకుండా మీ గ్రామంలోనే హెల్త్ క్లినిక్ పెట్టారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి. మీరు ఎంఆర్ఓ ఆఫీసులకి, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. మీ గ్రామంలోనే మీకు ఏం కావాలన్నా పనులు అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు మరి ఈ మారుమూల గ్రామంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు కూడా 10 కోట్ల రూపాయలతో రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా పెద్దలు మోషన్ రాజు గారి చేతుల మీదుగా ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకుని వచ్చాం. ఈ రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. మారుమూల గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈసారి ఉండి కాన్స్టిట్యూన్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గాలి. మరింత అభివృద్ధికి గ్రామాలు నోచుకుంటాయి. కాబట్టి చేసిన పనులు గుర్తుపెట్టుకొని మంచి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఏకపక్షంగా ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.